రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. దాంతో పుతిన్ రక్షణ కోసం భారత్ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆయన చుట్టూ రష్యాకు చెందిన పటిష్ట భద్రతా సిబ్బందిని పెట్టుకున్నారు. వీళ్ళు ఆఖరికి పుతిన్ బాత్రూంకి వెళ్లినా అక్కడికి వెళ్తారు. మలాన్ని కూడా భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరించి రష్యాకు తరలిస్తారు. విదేశీ నిఘా సంస్థలు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించకుండా నిరోధించేందుకు ఈ చర్య తీసుకుంటారు. పుతిన్ ఆహారంలో విష పదార్థాలు ఉన్నాయేమో గుర్తించేందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రయోగశాల ఉంటుంది. పుతిన్ బహిరంగ కార్యక్రమాల్లో ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో తనలాగే ఉండే బాడీ డబుల్స్ను వినియోగిస్తుంటారు. ఈ డబుల్స్ అచ్చం పుతిన్లా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని సమాచారం. పుతిన్ విదేశీ పర్యటనల్లో కూడా రష్యాకు చెందిన ఆర్ఎస్ సెనాత్ బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తారు. ఈ వాహనం గ్రైనేడ్ దాడులు, అగ్ని ప్రమాదాలను తట్టుకోగలదు. 4 టైర్లు పంక్చర్ అయినా కూడా ప్రయాణించగల సామర్థ్యం దీనికుంది. పుతిన్ బాడీగార్డుల ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. వారు 35 ఏళ్ల వయసులోనే రిటైర్ అవ్వాల్సి ఉంటుంది.